హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవి అండ్ చెరీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది గోవా వెళ్ళక ముందర రోజు అండి వీడియో. రోజు ముగ్గవి పెట్టేసుకుని ఇంట్లో అంతా శుభ్రం చేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి. చేసుకున్నాక బళ్ళారి అయితే ప్రయాణం ఉంది మాకు. ఆ రోజు బళ్ళారి వెళ్ళి బ్రేసెస్ ట్రీట్మెంట్ తెలుసు కదండి, తీసుకున్నానండి నేను. అది తీసేసాక వేరే ప్రాబ్లం వచ్చింది, దానివల్ల రూట్ కెనాల్స్ చేయవలసి వచ్చింది. టూత్కి 4 టూత్కి ఎంతో ఒకేసారి. అట్లకి క్యాపింగ్ చేస్తాను రండి అని చెప్తే ఇంకా వెళ్ళాము. ఆ రోజు చెర్రీని కూడా పెట్టాలండి బళ్ళారిలో. నెక్స్ట్ డేనే కదా గోవా వెళ్ళేది, అందుకే పెట్ షాప్లోనే వదిలి పెడదామని డిసైడ్ అయ్యామని తెలుసు కదా మీకు. అక్కడ వదిలి పెడదామని చెర్రీని కూడా తీసుకొచ్చాం. చూడండి ఎలా చూస్తుందో. ఇది డెంటల్ అయిపోయాక పెట్ షాప్కి అయితే వెళ్ళామండి. వచ్చేస్తారు ಅದೇ ಯಾವ್ದು ಕೊಡ್ತಾ ಇದ್ರು ಅದನ್ನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿ. చెర్రీ అయితే అసలు రూమ్ లోపలికి కూడా రానని చెప్తున్నదండి. నేను ఇంకా ఎత్తుకొని తీసుకెళ్ళాను, ఎందుకంటే దానికి తెలిసిపోయింది లాస్ట్ టైము 2 అవర్స్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళామండి. బళ్ళారిలో అలవాటు అవుతుందని అది గుర్తున్నట్టుంది, అందుకే లోపలికే రానంటుంది. కానీ తప్పదు కదండి పాపము. నాకు బాధగానే అనిపించింది, చాలా బాధ అనిపించింది అలా వదిలిపెట్టాలంటే. కానీ ఎప్పుడైనా ఏదో ఒక టైంలో వదిలిపెట్టవలసి వస్తుంది, ఉండవలసి వస్తుంది కదా. అలాంటి టైంకి అలవాటు అవుతుంది ఇలా వదిలిపెడితే అని ఇంకా వదిలిపెట్టేసి ఆ రోజైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత జాలిగా చూస్తుందో మా చెర్రీ. వెళ్ళిపోతున్నామని తెలిసిపోయినట్టుంది దానికి. దాని మ్యాట్ మళ్ళీ బొమ్మలు కూడా పెట్టానండి, ఎక్కువ మిస్ అవ్వకూడదు అని. ఇంట్లో ఆడుకునే బొమ్మలే తీసుకెళ్ళి ఇచ్చాను. నెక్స్ట్ తీసుకొచ్చేటప్పుడు డాక్టర్ అదే అంటున్నది, చాలా బొమ్మలు ఇచ్చెళ్ళారండి మీ చెర్రీ. కానీ మేము అప్పుడే రిటర్న్ అయిపోయామండి. వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇచ్చేసరికి గోవా నుంచి రిటర్న్ అయిపోయి వినాయక చవితి వీడియోస్ కూడా పెట్టాను కదా నేను. ఇవి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది చూసారా ఎలా చూస్తున్నదో, పాపం జాలిగా అడుగుతుంది నన్ను వదలొద్దు తీసుకెళ్ళిపోండి అని. కానీ తప్పలేదు, చాలా బాధ అనిపించింది. ఆ రోజంతా దాన్ని చాలా మిస్ అయ్యాను. ఆ రోజు అయితే ఫుడ్ అది తినలేదంటండి. నెక్స్ట్ డే అయితే నార్మల్గా తిందంట. నేను కాల్ చేస్తానే ఉన్నాను వాళ్ళకి రిపీటెడ్గా, ఎలా ఉంది అని. వాళ్ళు చెప్పారు ఏం పర్లేదండి, ఈ రోజు అయితే కొంచెం బెంగగానే ఉంటుంది, ఫస్ట్ టైం కదా వదిలిపెట్టారు, నెక్స్ట్ డే నుంచి బాగానే ఉంటుంది అని చెప్పారు. అలాగే ఫుడ్ అది తీసుకున్నదంటండి. నెక్స్ట్ డే కొంచెం టెన్షన్ తగ్గింది. అఖిల్ని హాస్టల్కి వేసినప్పుడు ఎంత అయితే బాధపడ్డానో అంత బాధపడ్డానండి చెర్రీని ఆ 4 డేస్ వదిలిపెడతానికి. మనకు తెలుసు ఆ 4 డేస్లో వచ్చి తీసుకెళ్తాం రిటర్న్ అని, కానీ దానికి తెలియదు కదా పాపము. వదిలేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటుంది. మేము వచ్చేదాకా దానికి నమ్మకం ఉండుండదు మళ్ళీ రిటర్న్ అవుతాం మేము అని. ఇక్కడ రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చామండి. అది అంబ్రెలాస్ తీసుకుందామని వచ్చాము. రైనీ సీజన్ కదా, గోవాలో ఏమైనా వర్షాలు పడితే ఇబ్బంది మళ్ళీ అని అంబ్రెలాస్ అయితే తీసుకున్నాము. తర్వాత రెగ్యులర్ వేర్ స్లిప్పర్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ సెట్ అవ్వలేదు నాకు స్లిప్పర్స్. ఇంకా అవి తీసుకున్నాక వెళ్ళిపోయామండి. ఆ రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి రైస్ పెట్టేసి వచ్చేసాను బళ్ళారి. మార్నింగ్ వెళ్ళాలి కదా అని, అది కర్రీస్ అవన్నీ అవ్వవు కదా అని. అందుకని ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కర్రీ తీసుకుని వెళ్దాం అనుకుని ఇంకా కర్రీస్ అయితే తీసుకుని వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా ఈయన బస్సు వచ్చేస్తుందండి, కంపెనీ బస్సు. అందుకని ఇంకా రైస్ ఒకటే పెట్టేసి వస్తే కర్రీలు తీసుకుందాం అనుకున్నాం కదా. తీసుకుందామని వెళ్తే కర్రీ పాయింట్కి ఈయన అయితే అక్కడే లంచ్ చేస్తారు. ఇంకా లేట్ అవుతుంది వాళ్ళు కర్రీస్ ప్యాక్ చేసి ఈ లోపల నేను తినేస్తాను, ఇంటికి వెళ్ళిన వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అని ఆయన అయితే అక్కడ లంచ్ అయితే చేస్తారు. అది ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారండి. లంచ్ అయిపోయింది కదా, ఇంకా రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను ప్రణవి కూడా భోజనం చేసేసి ఇంకా చిన్న పనులు ఉన్నాయండి కొన్ని, ఈ ముందరే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, ఎందుకు రీజన్ చెప్తాను తర్వాత. ఇక్కడ అయితే డ్రైవర్స్కి వెళ్ళాము. మా అమ్మ శారీస్ ఇచ్చాను. ఇది ఇంతేనంటారా, ఎక్కువ అవ్వదా? ఓకే, ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಓಕೆ, ಇಷ್ಟು ಸರಿ ಟ್ರೈ ಮಾಡಿದ್ರು ಅಷ್ಟೇ ಬರುತ್ತೆ. ಓಕೆ, లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, బ్రేసెస్ది ప్రాబ్లం అయింది. బ్రేసెస్ తీసాక ఇంకా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయ్యి వేరే చెప్పారు డాక్టర్ అని చెప్పాను కదా. దానివల్లే మొత్తం టైం అంతా సరిపోయిందండి. ఆ వీక్ అటు ఇటు తిరుగుతామే సరిపోయింది. అందుకే కొన్ని పనులు అయితే ఆగిపోయినాయి. ఇక్కడ వస్తే శారీస్ తీసేసుకుని ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ అయిపోయాక మళ్ళీ డిన్నర్ అదంతా ప్రిపేర్ చేశానండి. అమ్మ నాన్న అయితే వచ్చేసారు ఈవినింగ్కి. నెక్స్ట్ డే మార్నింగే ప్రయాణం కదా, అందుకే ఈవినింగే వచ్చేసారు అమ్మాళ్ళు మా ఇంటికి. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి.